హెచ్చరిక వాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన. ప్రేమగల దేవా, పరిశుద్ధ తండ్రికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, ఈ అచ్చల్పుని అయోగ్యుని ప్రభువా, నీ నామాన్ని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని ధ్యానించి ప్రకటించడానికి గొప్ప భాగ్యం అనుగ్రహించారు. ఇప్పుడు మరలా ఇక్కడికి తోడుకొని వచ్చారు. నీ దయతో నీ దాసుని ప్రభువా, నీ సులువు చాటును మరుగు చేసి నీ ఆత్మచేత నింపి నీ దాసుని యొక్క నోటి బోరగా చేసుకొని మాట్లాడి మమ్మల్ని మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి నడిపించి మహిమ పొందమని మమ్మల్ని బాగుగా కడిగి నీ అమూల్యమైన శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యము దయచేయమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, సంఘ సహవాసము ఎందుకు? దేవుని యొక్క సంఘములో విశ్వాసులమైన మనము ప్రతి ఆదివారము సహవాసములో ఎందుకు ఉండాలి? చూసారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఆ లేఖనం సెలవిస్తుంది, తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడట. హల్లెలూయా. అర్థమైందండి? ఎవరి సహవాసమునకు పిలిచాడమ్మా దేవుడు మనల్ని? యేసయ్యతో సహవాసం ఉండాలని పిలిచాడట. హల్లెలూయా. వింటున్నారా దయమనమ్మ గారు, తామారు? ఏమా వింటున్నారా లక్ష్మి? నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే, దేవుడు తండ్రి అనే దేవుడు, కుమారుడైన దేవుడు యేసయ్యతో సహవాసము కలిగి ఉండాలని నిన్ను నన్ను పిలిచాడట. హల్లెలూయా. అర్థమైందా బాబు? అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనములో మన సహవాసము మీకు సహవాసము కలుగునట్లు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడా పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మళ్ళీ ఇంకో దగ్గర ఉంటుంది. అంటే మనము ఎందుకు సహవాసానికి రావాలి? ఒక వారం నువ్వు ఎందుకు రాలేదు అనుకుంటే ఇసుకొచ్చేస్తుంది నీకు. పోనీ పక్కవారే పిలిస్తే నీకు పెద్ద భక్తి ఉన్నట్టు నన్ను పిలుస్తున్నావులే. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడట చెప్పండి? ఒక్క మాట చెప్పాలి మీరు. తన కుమారుని సహవాసమునకు. ఎవరండి ఆయన? యేసయ్యతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను పిలిచాడట. మనం చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు చెప్పండి? చెప్పమ్మా, జ్యోతమ్మా. యేసయ్యతో సహవాసం అంటే ఏమిటి? సహవాసం అంటే సహ నివాసము. యేసుతో సహా నివసించాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నివసించుడంటే భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, మనవడు, మనవళ్ళు ఒక ఇంటిలో ఉంటారా? నివసిస్తారా లేరా? అలాగా యేసయ్యతో మనము నివసించాలని మనల్ని పిలిచాడట దేవుడు. రా 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 నా కొడుకుతో మీరు అందరూ కూడా నివసించండి రా అనుకొని పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి! ఆయన అక్కడ సర్వ విశ్వ సృష్టికర్త, అద్వితీయుడు, మహిమోన్నతుడు. ఆయనతో నిన్ను నన్ను కలిసి నివసించండి అయ్యా, అందుకే మిమ్మల్ని నేను పిలిచాను రండి అని దేవుడు పిలిచాడట. ఇప్పుడు చెప్పండి, ఈ సహవాసానికి నువ్వు దేనికి వస్తున్నావు? దేనికి వస్తున్నావు? నేనైతే
నా యేసయ్యతో నివసించడానికి వచ్చా. తండ్రి దేవుడు అందుకే నిన్ను నన్ను పిలిచాడు. అసలుది మర్చిపోయి నువ్వు వచ్చుట వల్ల, సహవాసానికి వచ్చుట వల్ల నీకు లాభము, నాకు లాభం. ఏం చెప్పాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడట. హల్లెలూయా. కాబట్టి ఎవరితో సహవాసం చేయడానికి చర్చికి రావాలమ్మా చెప్పాలి? అది సహవాసం అంటే నీకు ఇష్టపడుతుందా, కష్టమవుతుందా? నీవు కష్టమవుతుంది, అయిష్టత చూపుతున్నావంటే యేసయ్యతో కలిసి నువ్వు నివసించడం లేదని అర్థమైపోతుంది. ఏం చెప్పాడు దేవుడు? తన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచిన దేవుడట నిన్ను నన్ను. నీవేమో గొప్పవాడు అని పిలవలేదు నిన్ను నన్ను. బాబు వింటున్నావా మోషే? గొప్పవాడని పిలవలేదు. రా బాబు నా బాబుతో ఆడుకో, నా బాబుతో నివసించని దేవుడు నిన్ను నన్ను గొప్పవాడు అనుకొని పిలవలే. నువ్వు తెగ ఫీల్ అయిపోక, నేను తెగ ఫీల్ అయిపోకూడదు. మన స్థితి ఎటువంటిదో తెలుసా? మనల్ని ఏ స్థితిలో ఆయనతో కలిసి నివసించడానికి దేవుడు పిలిచాడో తెలుసా? మనము ఒకప్పుడు దేవుడు లేని వాళ్ళము, మనము ఒకప్పుడు నియమము నిబంధన లేని వారం, మనము ఒకప్పుడు నిరీక్షణ లేని వారము, మనము ఒకప్పుడు నిరాకరించబడిన వారం, ఒకప్పుడు మనము పనికిరాని వాళ్ళం, వెలివేయబడిన వారం, వెళ్ళగొట్టబడిన వారం. నువ్వు గొప్పవాడవని పిలవలే నిన్ను నన్ను. తన కుమారునితో కలిసి నివసించడానికి నిన్ను నన్ను పిలిచింది. నువ్వు గొప్పోడివి, మంచి జ్ఞానివి, పెద్ద వంశస్థుడివి, మేధావివి, శాస్త్రజ్ఞుడవు, మంచి హోదా ఉంది, జమీందారువి, అందం ఉంది, చదువు ఉంది, అలా పిలవలే. మనము దేవుడు లేని వాళ్ళం, ఎటు పడితే తిరిగిన వాళ్ళం. మన దేవుళ్ళు తెలుసు. కొండలు ఎక్కాం, పుట్టలు తిరిగాం, చెట్లు తిరిగాం, రాత్రి వైపు తిరిగాం. ఎటుపోతున్నామో మనకు తెలీదు. నిరీక్షణ లేని వారమైన మనల్ని ఇలా రారా బాబు, నా కుమారునితో నివసించు, కలిసిరా అని తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచాడట దేవుడు. హల్లెలూయా. మనం పరజనులము, దేవుని జనులంగాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి, మరియు 19వ వచనం కూడా చదవండి. మరికొందరేమో 1 పేతురు 2 9, 10, 11 వచనాలు చూస్తే అర్థమవుతుంది మనం ఎవరు. మనము దేవుని ప్రజలతో సహపౌరులము కాము, పరదేశులం. మనం వాగ్దానం లేదు, నిబంధన లేదు, నియమం లేదు, ఏమీ లేదా. నిరీక్షణ, ఎటుపోతామో మన యొక్క విశ్వాసం భక్తి మనకు తెలియదు. ఒకప్పుడు దేవుడే లేని వారం. మన దేవుళ్ళందరూ కూడా ప్రకృతిలోని చెట్టు పుట్ట అనుకున్నాం ఒకప్పుడు. యేసుకు దూరస్తులమై ఒకప్పుడు ఉన్నావా? ఇప్పుడు 19వ వచనం చదవండి. కాబట్టి పరజనులు కారు మీరు, పరదేశులు కారు మీరు. అదండి, యేసయ్యతో కలిసి నివసించడానికి దేవుని చేత పిలువబడినటువంటి బిడ్డలం నువ్వు నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 2 9, 10, 11 వచనాలు చూడండి. చీకటిలో నడిచిన వాళ్ళం మనం ఒకప్పుడు. అర్థమైందా? చదవండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రాచుర్యము చేయ నిమిత్తం ఇప్పుడు ఏమయ్యా మనము? పరిశుద్ధ జనము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమయ్యాం. హల్లెలూయా. బాబు గోవిందా, దేవుడు నిన్ను పిలిచాడంటే అర్థమైందా? బాబు అహరోన్ గారు, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడట? అమ్మ రమణి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడట?
దేవుడు తన కుమారునితో సహవాసము చేయడానికి పిలిచాడట. ఆయన నమ్మదగిన వాడట. నువ్వు గొప్పోడని పిలిచాడా? యేసయ్యతో కలిసిరా బాబు ఇక్కడ ఉన్నామని. ఏమా గొప్పోడని పిలిచాడా? చెప్పండి పిల్లారా. మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మంచోడట గొప్పోడట ఇప్పుడు అడగలేము, విచారణ చేయలేదు. నువ్వు గొప్ప దేవుడు అటని దర్శించి కూడా మనం అడగలేదు, మనం పిలవలేదు. అయినా నన్ను నా కుమారుడితో మీరందరూ కలిసి నివసించడానికి మీకు సహవాసాన్ని పిలుస్తున్నాను రండి అని దేవుడు నిన్ను నన్ను పిలిచాడట. నువ్వు జమీందారు అయినందుకు, జ్ఞానివైనందుకు, ఆస్తిపరుడైనందుకు కాదట, గొప్ప వంశపువాడు అయినందుకు కాదట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఇక్కడ నాతో నా కుమారునితో కలిసి జీవించడానికి నువ్వు రా అని పిలుచుకున్నాడట. చూడండి యెషయా గ్రంథము 65:1 నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనానికి రానిచ్చితిని, నన్ను వెతకని వారికి. చూసారా? హల్లెలూయా. నా దగ్గర ఎప్పుడు కూడా వారు విచారణ చేయలేదు, ఆయన దర్శనమిచ్చా. నన్ను వాళ్ళు ఎప్పుడు వెతకలే, అయినా నేను దొరికేశా. రండి బాబు నా కుమారునితో మీరందరూ కూడా సహవాసం చేయండి, అంటే సహనివాసము చేయండి. ఒక ఇంటిలో తల్లి, తండ్రి, పిల్లలు, మనవడు, మనవరాళ్ళు అందరూ కలిసి ఎలాగైతే కాపురం చేస్తారో, కలిసి నివసిస్తారో, నా కుమారునితో మీరందరూ ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అందు నిమిత్తం నన్ను ఆరాధించడానికి మీరు ప్రతి ఆదివారము సహవాసమునకు రావాలి అంటున్నాడు దేవుడు. ఏమంటుంది లేఖనం? వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును. ఎవరి కోసం రావాలి బాబు ఇస్సాకు? రూబేను ఎవరి కోసం రావాలి? పాస్టర్ గారు ఏమని అనుకుంటారనా? ఏమ్మా ఎందుకమ్మా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు? సరస్వతి చెప్తున్నాడు, నా కుమారునితో మీరు సహవాసం చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. సహవాసం అంటే యేసుతో సహా నివసించాలి, మీరు రా రా అని దేవుడు పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరము కూడా అది దృష్టి పెట్టుకొని యేసుతో సహవాసము చేయడానికి, నివసించడానికి ఇక్కడికి రావడం, అది మనకు క్షేమము, ఆశీర్వాదము, దీవెన, ఆనందం, దేవుని చిత్తం. అది ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? ఇక్కడ పిల్లారా, ఆయన మనలను ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు ప్రేమించాడు, ఎందుకు యేసయ్యతో సహవాసానికి తోడుకొచ్చాడండి ఆయన మన లోకంలో నుండి, చెత్త నుండి? చెప్పండి పిల్లారా, ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మనల్ని ఎందుకు ఆయన తీసుకొచ్చాడు, మనల్ని ఎందుకు ఆయన అలా ప్రేమించాడు? మన స్థితి ఏంటట? ఒకప్పుడు చెప్పాలి నిరీక్షణ. అది మాత్రమే కాదు, మనం ఎటువంటి వాళ్ళని తెలుసా? అరే మన జాతి మూల పురుషుడైన ఆదాము దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏదైనా నుండి పంపించాడట. ఆదికాండం 3వ అధ్యాయం చదవండి ఒకసారి త్వరగా. మూడవ అధ్యాయం 23-24 వచనాలు. దేవుడైన యెహోవా ఏ నేల నుండి ఆదామును దేవుడు తీశాడో దాన్ని సాధ్యపరచడానికి పంపివేసానని కూడా కాదండి, పంపివేసానంటే మరలా చెప్తున్నాడు దేవుడు. చదవండి, కంటిన్యూ చేయండి. అదండి, ఆదామును దేవుడు వెళ్ళగొట్టాడట. అందరూ సుఖంగా భోజనం చేస్తున్నాం అందరు ఇక్కడ. అక్కడి నుంచి ఒకడు వచ్చాడు, చింపిరి జుట్టు, కాళ్ళు చేతులు రసి కారుకుంటూ లోపలికి వచ్చాడు. నా కుర్చీ చేయలేదే భోజనం చేయడానికి. రే ఎవడో వీడు, చి వెళ్ళగొట్టండి అంటావా లేదా? మర్యాదగా కూర్చోబెడతామా? చి దేవుడు ఆదామునట వెళ్ళగొట్టాడట. చూడండి, మనం వెళ్ళగొట్టబడిన వారం, మన స్థితి అది. మన మానవ జాతిని వెళ్ళగొట్టాడు. చీ అసహ్యం, ఇంక ఉండకూడదు ఇక్కడ, నువ్వు వెళ్ళగొట్టబడ్డామట. మన స్థితి అది. గర్వించడానికి ఏముంది చెప్పండి?
కయీన్ను కూడా వెళ్ళగొట్టాడు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం ప్రియులారా 13, 14 వచనాలు. అందుకు కయీను అదండి, దేవుడు ఏం చేశాడట, ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టాడట. కుక్కల్ని వెళ్ళగొడతా చ చ చ చ అంటాం, కుక్కల్ని అలాగే వెళ్ళగొడతాం లేదా చెప్పండి? అది మన అడ్రస్, అది మన బ్రతుకు. కానీ దేవుడు కోపగించాడండి. దేవుడు నిమిషం మాత్రం కోపగించాడు, కానీ తన దయ ఆయుష్కాలం అంతా. వెళ్ళగొట్టిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే, అరే బాబు సరే కోపంతో మీరు చేసిన పనికి వెళ్ళగొట్టేశాను, కానీ తిరిగి రండి నా కుమారునితో సహవాసం చెయ్యండి, రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దేవుడే వెళ్ళగొట్టాడు కోపంతో. నిమిషం మాత్రమే ఆయన కోపం. తన దయ దీర్ఘకాలం ఆయుష్కాలం అంతా ఉంటుంది. సరే వెళ్ళగొట్టాను, కానీ తిరిగి రండి అనుకొని ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో తన కుమారుని సహవాసమునకు దేవుడు పిలిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. పిల్లారా, తన యొద్ద విచారణ చెయ్యని వారిని ఆయన దర్శించాడు, తనను వెతకని వారిని ఆయన దొరికేశాడు. మనకేమో దేవుడు లేడు, నిరీక్షణ లేదు, ఓ నియమము లేదు, నిబద్ధత లేదు. కానీ ఆయన నన్ను పిలిచి రండి నా కుమారునితో మీరు కలిసి నివసించండి అని తన సహవాసమునికి పిలిచాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆయన అసలు మనల్ని ఎందుకు అలా ప్రేమించి పిలిచాడు చెప్పనా? ఎందుకు అలా పిలిచాడు? వెళ్ళగొట్టిన దేవుడు మనల్ని ఎందుకు ఆయన పిలిచాడు, ఎందుకు అలా ప్రేమించాడు, ఎందుకు ఆ సహవాసాన్ని ఇస్తున్నాడు? కారణం ఏంటంటే, అతిశయించడానికి అవకాశమే లేనటువంటి జనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ నీవు అతిశయించావు అనుకో, అంటే దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు పరలోకం. సాయిబాబు వింటున్నావా? పరలోకం తీసుకెళ్ళిన తర్వాత ఆయనతో ఒక 100 యుగాలు, పోనీ 10,000 యుగాలు లేదా 1,00,000 యుగాలు జీవించాము అనుకో. ఆయనతోనే జీవిస్తూ సహవాసం చేస్తున్నప్పుడు 1,00,000 యుగాల తర్వాత కాస్త మనకు నీతి, యథార్థత, పరిశుద్ధత, జ్ఞానము, శక్తి, బలము, మహిమాదేహం వచ్చిన తర్వాత అసలు దేవుడు నన్ను తన సహవాసానికి ఎందుకు పిలిచాడో తెలుసా? మనము భూమి మీద నుంచి ఇంత కష్టపడి దేవునితో నివసించి ఎన్నో నేర్చుకొని సకల సద్గుణాలు, సకల జ్ఞానము మొత్తం సంపాదించాం కాబట్టి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఈ విశ్వాన్ని అంతా తిప్పుతున్నాడు. లేకపోతే ఆయన మనల్ని ఎందుకు అనే చిన్న గర్వం వచ్చింది అనుకో, ఇప్పుడు కాకపోతే ఒక 1,000,000 సంవత్సరాల తర్వాత ఆయన పరలోకం తీసుకెళ్ళిన తర్వాత వచ్చిందనుకో నీకు, అప్పుడు నువ్వు సెకండ్ సాతానుగా మారిపోతావు. అర్థమైందా? 2వ సాతానుగా విశ్వాన్ని సర్వనాశనం చేస్తావు. దానికి అంటే గర్వించడానికి ఆస్కారమే లేనటువంటి, అవకాశమే లేనటువంటి పనికి మాలిన జాతిని ఆయన తీసుకెళ్ళిపోయి ప్రేమించాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గర్వించడానికి ఆస్కారం ఏమీ లేదు నీకు నాకు. వెళ్ళగొట్టబడిన కుక్కలం మనం. ఆదామును వెళ్ళగొట్టాడు, కయ్యని వెళ్ళగొట్టాడు, మనం అందరూ మళ్ళీ పిలిచాడు, వెళ్ళారు కానీ రండ్రా అంటే, అయ్యా నువ్వు వెళ్ళగొట్టేసావు కదా, నువ్వు ఉండు అని అంటే, ఇంకా ఎప్పుడైనా మన స్థితి గుర్తు తెచ్చుకుంటే, అయ్యో నీ చేత వెళ్ళగొట్టబడిన వాడినే తప్ప నేను దేనికి పనికిరాని వాడననేది మన విశ్వములో కానీ ఎప్పుడు మనం మర్చిపోకూడదని దేవుడు ఏం చేశాడండి? అతిశయించడానికి కారణమే లేకుండా అతిశయ కారణం దేవుడు కొట్టివేశాడట. రోమాపత్రిక 3వ అధ్యాయము 27. కాబట్టి నువ్వు గర్వపడ్డానికి కారణమేముందయ్యా నీకు? అది కొట్టివేయబడిందట. ఎక్కడ వెతికినా దొరకదు. బాబు వింటున్నారా?
అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడింది. గర్వించడానికి ఎవరికేమీ లేదు. ఒకవేళ నువ్వే వచ్చి నేను పిలిచిన తర్వాత గర్వించావనుకో, దేవుడు తెలుసా నాకెంత జ్ఞానం ఇచ్చాడు. విజయనగర పట్టణంలో ఎవరు కూడా నాలా వాక్యం చెప్పలేరు. నేను వివరించి వడ్డించి మీకు ఇస్తుంటాను. ఏటనుకుంటున్నారు మనం అంటే, అందుకే దేవుడు నన్ను పిలిచాడు అని నేను అనుకున్నాను అనుకో, ఆ ఒక్కటి చాలు నేను సర్వనాశనమయ్యి మరొక సాతానుగా మారడానికి. నాకు ఆ జ్ఞానము ప్రియులారా, మహాజ్ఞానము, వాక్య వివరణ ఇదంతా నాకు ఉంది కాబట్టి దేవుడు నన్ను వాడుకోలేదు. ఆ పనికిమాలిలో నన్ను ముందు ఏం చేశాడండి? ప్రేమించాడు, పిలిచాడు. పిలిచిన తర్వాత ఇవన్నీ ఇచ్చాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ అండి. మనము ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అని మనం ఒకసారి అడిగితే, ప్రదేని బిడ్డలారా, ఆయన సమాధానం ఏం చెప్తాడంటే, మన బ్రతుకుల్లో అతిశయించడానికి ఎవరికీ కారణము లేదు. అతిశయ కారణమే లేదు, కొట్టివేయబడింది. కాబట్టి ఎటువంటి సేవకులైనా ఎవరైనా సరే జీవితంలో వారందరూ దేవుని చేత ఎల్లగొట్టబడిన జాతికి పుట్టిన వాళ్ళమే. అది మరచిపోకూడదు. ఇక గర్వించడానికి ఏముంటుంది? నేను ఇదను, అరే నువ్వు ఎల్లగొట్టబడ్డావురా కుక్కలాగా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, రక్షణ అంటే దేవుడు మనకు రక్షించాడంటే అది కేవలం తన దయను బట్టి, కనికరమును బట్టేనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు బిడ్డ. అది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం ఇచ్చాడు రక్షణ. అది తలక్రిందులుగా నువ్వు తపస్సు చేసినందుకు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నందుకు, గొప్ప వంశంలో పుట్టినందుకు, నువ్వు చర్చి కట్టించినందుకు, నువ్వు సమర్పించుకున్నందుకు కాదు రక్షణ. కేవలము కృప ద్వారా. సరే, అప్పుడు వెళ్ళగొట్టాను కదరా, ఇప్పుడు నా కొడుకుతో మీరందరూ సహవాసం చేయండి రండి అని కృపతో మనల్ని రక్షించి యేసయ్య సహవాసానికి మనకు ఆయన ఇస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? ఆ వాక్యం చెప్పడానికి నిన్నెందుకు పిలిచాడో తెలుసా? విజయనగర పట్టణంలో కొన్ని సత్యాలు, యుగాంత సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి అని దేవుడు నన్నెందుకు పిలిచాడు తెలుసా? వినండి ప్రియులారా. హూ ఇస్ ద మోస్ట్ యూజ్లెస్ ఫెలో ఇన్ ద విజయనగరం? దట్ ఈజ్ యేసుదాస్. విజయనగరములో అత్యంత పనికి మాలిన వాడు ఎవడని ఎదురు చూశాడు దేవుడు. చూశారు, చాలామంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మరీ పనికి మాలినవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేను దొరికాను ఆయనకి. అరే ఈడు పనికి వస్తాడు నా పనికని నన్ను ఆయన వాడుకున్నాడు, అంతే తప్ప ఏమీ లేదు అందులో. ఆ పనికి మాలిన వాడని కాబట్టే నన్ను వాడుకొని ఇప్పుడు నేను గర్వించడానికి అతిశయ కారణం ఉందా? అది ఎప్పుడో కొట్టివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లారా, అట్టి బ్రతుకు మనది. అతిశయపడడానికి వీల్లేదు. అతిశయపడి గర్వపడితే భవిష్యత్తులో నువ్వు ఒక సాతానుగా మారే అవకాశం ఉంది. కాబట్టి అతిశయ కారణమే లేకుండా కొట్టేసి అందరూ ఈ పనికి మాలను అందరిని తీసుకొచ్చి తండ్రి అయిన దేవుడు తన కుమారునితో సహవాసానికి జత కట్టాడు. అంత మాస్టర్ ప్లాన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమించాను చెప్పంటే, ప్రియులారా, నిజానికి చెప్పాలనుకుంటే ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడో మనకు అర్థం అవ్వాలంటే అది ఇంపాసిబుల్. అందుకే పౌలు అన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమట. హల్లెలూయా. ఏమర్థమైంది బిడ్డ నీకు?
క్రీస్తు ప్రేమ నీ జ్ఞానానికి మించిందే. నీకు అర్థం కాదు. అర్థమైందా బాబు? అర్థమైందా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. నీ జ్ఞానంతో యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 1000 చక్కలవుద్ది నీ బుర్ర. నీకు అర్థం కాదు. ఈ పనికి మాలోని ఎందుకు ప్రేమించావో అర్థం కాదు. చెప్పు ప్రభు అంటారా, నీకు అర్థం కాదురా, అది నా ప్రేమ నీ జ్ఞానానికి మించింది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన మనల్ని కోరుకున్నాడంటే మనలో ఉన్న గొప్పతనమును బట్టి, అందమును బట్టి, జ్ఞానమును బట్టి, పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి కానే కాదు. లేదు, ఇవేవి లేవు. ఆయన ప్రేమించాడు. దట్స్ ఆల్. మార్క్ గారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఆదమర్చి నిద్రపోతారు అప్పుడప్పుడు. కాబట్టి మనల్ని ఆయన ప్రేమించాడంటే, ఎందుకు ప్రేమించావు యేసయ్యా? చెప్పు నాయన, నన్ను ఎందుకు ప్రేమించాడో. నా జ్ఞానానికి అది అందదు. ప్రియులారా నాకేమో తెలీదు. ఆయనకు నచ్చడం ఏంటి? నేను అసలు యేసయ్యకి నచ్చడం ఏంటండి? మనం ఒక్కోసారి నాకు నేనే నచ్చను తెలుసా. మనకు మనమే నచ్చం. ఏట్రా ఈ కర్రీమోహం, ఈ బుద్ధులు, ఈ చిచ్చి మనకు మనమే చూసుకున్నప్పుడు చిచ్చి నాకు ఇంత చెడ్డబుద్ధి ఏంటి? మనకు మనమే నచ్చము. ఆయనకి ఎలా నచ్చిందో చెప్పవయ్య అంటే, నీ జ్ఞానానికి అది అందదు బాబు అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెంతకు రాగూడని వాడను, నీ చెంతకు రాగూడని వాడను, మంటిలో దొరలేని పురుగునయ్యా, మంటిలో దొరలేని పురుగునయ్యా. రేయింబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణదోడనొక మారు నా దశ, కరుణదోడనొక మారు నా దశ, వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. రేయింబవలు బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడలేనయ్యా. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడలేనయ్యా. నీ చెంతకురా గూడని వాడను, నీ చెంతకురా గూడని వాడను, మంటిలో దొరలేడి పురుగునయ్యా, మంటిలో దొరలేడి. మంటిలో దొరిలే పేడ పురుగు కన్నా హీనమైన జీవితం నాది. నీ చెంతకు రాకూడని అపవిత్రుడను తండ్రి, చీ పో అని వెళ్ళగొట్టబడినటువంటి వాడిని ఈ విజయనగర పట్టణంలో అందరికంటే పనికి మానవాడు ఎవరంటే నేను ఒక్కటి. ఈడు పనికి వస్తాడని నన్ను పిలిచిన దేవుడు, ఇంకెక్కడండి గర్వం? నన్ను పిలిచిన దేవుడు ఇంకెక్కడ గర్వం? అందుకే గర్వం ఎప్పుడు రాకూడదు, అతిశయం రాకూడదని అతిశయకారం లేని జనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ పిలిచిన తర్వాత, సంపద కలిగిన తర్వాత, కార్లు, మేడలు, మెద్దలు, బంగారం, ఒంటి నిండా బంగారం కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయపడ్డావా? జాగ్రత్త. అప్పుడు కూడా దేవుడు ముళ్ళు పెడతాడు నీలో గర్వం అణిచివేయడానికి. ఒకవేళ అప్పుడు కూడా దేవుని మీద సనిగి గొనిగి లెక్క చేయలేదనుకో, అప్పుడు నాశనమునకు ముందు గర్వము నడిచి పోతాడు, అక్కడికి తీసుకెళ్ళడు. అలా గర్వించిన వాళ్ళకి దేవుడు ఎందుకు తీసుకెళ్ళడంటే, వాడు భవిష్యత్తులో మరొక చెప్పాలి సాతానుగా మారచ్చు. అందుకే పిల్లారా, ఏమీ లేదు నాయందు చుటకు, నా నీవే యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన నన్ను ఎందుకు ప్రేమించాలో చెప్పమంటే, నీ జ్ఞానానికి అది అందదు నాన్న. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అది కొద్దో గొప్ప అర్థం అవ్వడానికి దేవుడు కాస్త మన మెదడుకి పెడతాడు. పూర్తిగా అర్థం అవ్వాలంటే మన మెదడుకి అంత శక్తి కూడా లేదు. మెట్టుకు నువ్వు చేయాల్సిందే, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించి నాతో కలిసి నివసించు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా గమనించండి. యేసయ్య సరే నన్ను ప్రేమించావు, సరేలే నన్ను ప్రేమించావు కదా, ఏం ప్రేమిస్తావు తండ్రి? నేను జ్ఞానం లేని వాడిని కదా, అందం లేని దాన్ని కదా, చదువు లేని దాన్ని కదా, వంశం లేదు, ఆరోగ్యం లేదయ్యా, ఏంటి నన్ను ఎందుకు ప్రేమిస్తాను? విడిచిపెట్టయ్యా. ఏయ్ ఊరుకో, నీ జ్ఞానం లేదా? నన్ను అడుగు, నా జ్ఞానం ఇస్తా. ఆరోగ్యం లేదు, నేను ఇస్తాను కదా, ఏం కావాలి? పేదవాడు, నేను ఇస్తాను కదా, అన్నీ నేను ఇస్తాను అంటున్నాను కదరా అని బలవంతాన్ని పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కుదువైనదా, దేవుని అడగండి, ఆయన ఇచ్చేస్తాడు. ఆరోగ్యం ఇచ్చేస్తాను. అందం లేదా? అరే నీకు కావాలి, నాకు కావాల్సిన అందం నీలో ఉంది, నేను ఇచ్చేస్తాను కదా, నావన్నీవి నీవి, నేను ఇస్తాను, రా ప్రేమిస్తాను, రా. సరే డిసైడ్ అయిపో, సరే వస్తాను ఆయన, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు కదా, వచ్చేస్తాను ప్రభువా. అయితే మరి పరలోకానికి వచ్చేసి మరి నీ ఇంటి వాకిట కుక్కలా పడి ఉంటానులే ప్రభా. అయితే కుక్కలా పడి ఉంటావా? పిచ్చివాడా, రా లోపలికి రా, రా పరలోకానికి రా, నా ఇంటి లోపలికి రా, నేను కూర్చున్న సింహాసనం మీద నా పక్కన కూర్చోరా, నువ్వు పడి ఉండడం పెట్టి అక్కడ అని తన సహవాసానికి, తనతో నివసించడానికి పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీచ్చ మహిమకు పిలచితివా. యేసయ్య గారు పాడారా? చాలా మంచి పాట. కాబట్టి పిల్లరా, ఆయన తన సహవాసమునకు పిలిచాడు, తనతో సహవసించడానికి, తనతో నివసించడానికి. నీవు నేను దేవుని యొక్క సన్నిధానానికి, సహవాసానికి ఎందుకు రావాలంటే, తన మెయిన్ గురి యేసయ్యతో నా బిడ్డలు ఉంటారని. అది వదిలేసి దైవ సన్నిధికి వస్తే నాకేమి లాభం, లేదా మనం వెళ్తే వాళ్ళకేమి లాభం, ఇలా అనుకుంటూనే దేవుని నిజ సంకల్పాన్ని ఏం చేస్తున్నారండి? వీళ్ళు తిరస్కరిస్తున్నారు. కనుక మనము పిల్లారా, ఎక్కడో ఊరి వెలుపల పరలోకంలో ఆ ఇంటి వాకిట అవతలో కుక్కలా పడి ఉండడానికి కాదు అని చెప్పాడు. ఆయన నన్ను తన ఎక్కడ తీసుకెళ్ళాట? అంతఃపురములోనికి తీసుకెళ్ళి తోడుకొని పోయాను, విందుశాలకు తోడుకొని పోయాను. ఈ మాటలన్నీ గమనించండి. పరమగీతలు ఇంతకుముందు చెప్పాను. ఆయన మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడండి? నన్ను తీసుకెళ్ళి తన పనికత్తెల్లో ఒకరిగా చేస్తారనుకున్నా, కాదు, తన చాంబర్లోకి తీసుకెళ్ళాడు, అంతఃపురంలోనికి, విందుశాలలోనికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ చూస్తుంటే ఆశ్చర్యపోతుంటే నా మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఎక్కడ ఆయన, ఎక్కడ మనం ఏ పాటి వాళ్ళం? మనకెందుకు గర్వం? వద్దు. ఆ గర్వం ఎప్పుడు ఎవరికి వద్దు. 3 పూట్ల తింటున్నావా? తిను. బంగారం ఉందా? సంతోషం. ఇల్లు వాకిలు ఓకే. ఉద్యోగం ఉందా? ఓకే. జ్ఞానం ఉందా? ఓకే. కానీ అవన్నీ అనుగ్రహించినది దేవుడే. కాబట్టి మన స్థితి అది వెళ్ళగొట్టబడిన, వెలివేయబడిన జాతి నుండి. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా అదే స్థితి. మాకు పెద్ద వంశం అండి, తక్కువ కష్టాలం కాదు అని అన్నాడా? దేవుడు ఆడు చచ్చిపోకముందే ఆ కుల గర్వాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు. లేదు, అదే కుల గర్వంతో పరలోకానికి మాత్రం దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకు? వాడు మరలా నన్ను దేవుడు పిలిచాడంటే ఈ ఎస్సీ ఎస్టీ వల్ల కాదు, మన పెద్ద క్యాస్ట్ కాడు పిలిచాడు, ఈ హోదా ఇచ్చాడని గర్వం వచ్చి ఏమవుతాడండి? కాబట్టి వాడు రానివాడు దేవుడు. ప్రార్థన చేద్దాం, తల ఉంచండి, ప్రార్థన చేద్దాం.